హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఎలక్షన్స్ హడావిడే కనిపిస్తుంది. మరి ఈసారి ఎలక్షన్స్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఎలా మారుతుంది, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడదాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ నంది రామేశ్వరరావు ఇన్ ఆ షో టుడే. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో యాక్చువల్గా గట్టిగా హానెస్ట్గా మాట్లాడాలి అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఉడిదడుగులు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి, అంటే ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అసలు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? మీ యాంకర్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నా మీ చైర్మన్కి, ఎందుకంటే నేను పొలిటికల్ అనలిస్ట్ కాదు కదా. బట్ మీ రియల్ ఎస్టేట్ అంతా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చుట్టూ తిరిగేది ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ ప్రకారమే కదా. కరెక్ట్ అమ్మా, నేను గవర్నమెంట్ మెజర్స్ నేను చెప్పలేను కదా. నా రియల్ ఎస్టేట్ వరకు నువ్వు పొలిటికల్ లింక్ చేస్తున్నావు. సరే, నాకు తెలిసిన అనుభవం వరకు చెప్తాను. ఏపీ ఒకప్పుడు ఏపీ గవర్నమెంట్ 1 ఎకరం కొనుక్కుంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. అక్కడ 10 ఎకరాలు, ఇక్కడ 1 ఎకరం. ఎందుకంటే లాస్ట్ టర్మ్ 2 టర్మ్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఏపీ స్టార్టెడ్ విత్ జీరో బడ్జెట్. అసలు బడ్జెట్ అనేది లేదు, ఇన్కమ్ అనేది మొత్తం వాట్ ఎవర్ రెవెన్యూస్ వచ్చేవన్నీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాయి. హైదరాబాద్ వాజ్ అ మేజర్ రెవెన్యూ సోర్స్ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర యూనివర్సిటీలు కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ బయట కానీ హైదరాబాద్లో పెట్టినంత ఎక్కడా పెట్టలేదు. కరెక్ట్. కోర్స్ వైజాగ్, గుంటూరు, విజయవాడ కొద్ది డెవలప్ అయినా అంత ఎక్కువ అభివృద్ధి చెందలేదు. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. సీ అంటే సముద్రం, ఎయిర్ ఈస్టర్న్ నేవల్ పెద్ద పెద్ద ఉన్నాయి. హైదరాబాద్ కూడా కొన్ని లేవు. హైదరాబాద్ సీ టు ఎయిర్ వెళ్ళినాం, వీ డోంట్ హ్యావ్ ఎనీ సీ. సో కానీ ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్ మారినందువల్ల కొన్ని లోటుపాట్లు జరిగినాయి. కరెక్ట్. మేబీ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెన్షనల్ మిస్టేక్, వీ కెనాట్ టెల్. కాకపోతే ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ టాక్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. 30 సంవత్సరాలు అనుకున్నవాడికి 3 నెలలు అనుకున్నవాడికి చాలా తేడా. ఇప్పుడు నేను చేసినట్టు రియల్ ఎస్టేట్ మీరు చేయలేకపోవచ్చు, మీరు చేసినట్టు యాంకరింగ్ ఆయన చేయలేకపోవచ్చు. ఇక్కడ ఏమైందంటే దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఎందుకంటే పబ్లిక్ ఆశించింది ఒకటి, గవర్నమెంట్ అనుకుంది ఒకటి, జరుగుతుంది ఒకటి, జరగబోయేది ఒకటి, జరిగింది ఇంకొకటి, జరగబోయేది ఇంకొకటి. సో ఎవ్రీబడి ఈజ్ అండ్ టోటల్ కన్ఫ్యూషన్. నేను చాలాసార్లు డైలాగ్ చెప్పాను. మహేష్ బాబు గారు ఒక డైలాగ్ చెప్తారు, నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్లో కొట్టిన చోట కొట్టుకుంటే ఎక్కడ కొడతానో నాకు తెలియదు. మన ఏపీ స్టేట్ అట్లా అయిపోయింది, రియల్ ఎస్టేట్ అట్లా. రియల్ ఎస్టేట్ ఎందుకంటే పెట్టుబడిదారులు ఎంత మంచి అమరావతి క్యాపిటల్ అనుకునే ముందే డిసైడ్ అయిందని అందరూ ఇక్కడ సేమ్ ఫార్మాసిటీకి ఏమైందో అక్కడ కూడా ఇంచుమించు అమరావతి చుట్టూ అయితే భూమి అసలు ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే డిక్లేర్ చేసిండ్రో క్యాపిటల్ అని, రియల్ ఎస్టేట్ మామూలుగా ముందు కొనిసారండి. మీకు తెలియని నగ్న సత్యం ఏంటంటే స్టాట్ క్యాపిటల్ పలానా టైంకి వస్తుందంటే ముందు చేసే ముందే బడాబాబులు, బిజినెస్ మెన్లు, వాట్ ఎవర్ సో కాల్డ్ ఇన్వెస్టర్, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ముందే కొనేసుకున్నారు. వందల తర్వాత ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అయినండి, అది ఈరోజు ఈ గవర్నమెంట్ కావచ్చు, అంత పాత గవర్నమెంట్ కావచ్చు, ఎనీ గవర్నమెంట్ ఓల్డ్ బాటిల్ న్యూ వైన్, మిగతా అన్నీ సేమ్. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఒక కేసు, ఒక ప్రాపర్టీ కొనుక్కున్న ఆయన, ఎప్పుడు కొనుక్కున్నాడు ఆయన, 2008 ఏపీలో 2014 కదా. 2014 బిగినింగ్లోనే, అంటే స్టేట్ ఇంకా రాకముందే ఊహాగానాలు వచ్చేసాయి కదా, ఫీలర్స్ సపరేట్ అయిపోతుంది వచ్చి ఇంటర్నల్గా మెసేజ్ పాస్ అవుతుంది. అప్పటికి ఆ టైంలో బాగా ఇన్వెస్ట్ చేశారు. ఒక ఆయన 70 crores పెట్టి ల్యాండ్ కొన్నారు అప్పట్లోనే, ఎప్పుడు ఫామ్ అయ్యే ముందు, ఆల్మోస్ట్ ఫామ్ అయినప్పుడు. అది మొన్న 30 కోట్లకు అమ్మేశాడు. అంటే మొన్న అంటే ఒక 1 year బ్యాక్ 70 కోట్లు పెడితే మన లాజిక్ ప్రకారం 4 years డబుల్ అవ్వాలి. ఆయన డబుల్ కాకపోయినా 10%, 20% అన్న పెరగలేదు. ఆయన అప్పుల్లో కూరిపోయి అమ్మేసుకున్నాడు. అది రియల్ ఎస్టేట్ పరిస్థితి అంటారా ఏపీలో? అదే ఉంది. అంటే అన్నీ అలాగున్నాయంటే కొన్ని ప్లేస్లో ఇప్పుడు ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేశారు, కొన్ని చేశారు. కానీ బట్ మార్కెట్లో చెప్పినంత న్యూస్లో ఏదొస్తే అంత జరగటం లేదు అనేది నా అపోహ. సో ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మాత్రం తగ్గింది అంటారా? డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ఒక ప్రాపర్ సెట్ మేనర్, క్రోనాలజికల్ ఆర్డర్లో వెళ్ళట్లేదు, ఒక సీక్వెన్షియల్ వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ప్రజలేంటి, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టారు, కొత్త గవర్నమెంట్ వచ్చాక మార్చారు, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు. రేపు పొద్దున అన్ని కలిపి వచ్చి బీజేపీ, జనసేన, టీడీపీ రావచ్చు, లేకపోతే ఇద్దరికి మెజారిటీ రాకపోవచ్చు, లేకపోతే ఈయనకే రావచ్చు. సో పబ్లిక్ చెప్పలేము, మనం పబ్లిక్ ఎలా బిహేవ్ చేస్తారు, రాత్రి డెసిషన్ మారిపోతాయి.
సో ఇప్పుడున్న పరిస్థితి మీరు అడిగిన దానికి డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ గుడ్స్ అండి. నేను వైజాగ్లో చదువుకున్నాను. ఐ బీన్ బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ వైజాగ్. బట్ ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తే ఐఎమ్ నాట్ హ్యాపీ. హైదరాబాద్ వచ్చి డెవలప్మెంట్ పరంగా విత్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పరంగా రియల్ ఎస్టేట్ పరంగా పోతుంది. డెవలప్మెంట్ ఆగిపోయింది. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ కమ్ టు ఏ హాల్ట్. వేర్ ఆర్ ది ఇన్వెస్టర్స్? డబ్బులు ఎక్కడ వస్తాయి? కంపెనీలు టాటానో ఇంకేదో నోకియానో కంపెనీలు వస్తాయి కదా వచ్చేవి. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ రావాలంటే ఆలోచిస్తున్నారు ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది. అయితే ఇంకా ఆ పథకాలు ఎవరికి వస్తున్నాయో ఎంతమందికి వస్తున్నాయో నాకు తెలియదు. మేబీ కొంతమంది రావచ్చు, కొంతమంది రాపో. బట్ దానివల్ల లెథర్జీనెస్ పెరిగిపోయింది. ఇప్పుడు నాకు ఏం పని చేయకపోయినా 20,000 15,000 ఇస్తాను, నువ్వు ఎందుకు పని చేస్తావు? ఇంట్లో కూర్చొని తింటావు. సో ద ఎకానమీ బయింగ్ అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా హైలీ వాలటైల్ అయిపోయింది. ఎప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రేపు వీళ్ళు వస్తే ఒకలా ఉంటుంది, ఇప్పుడు కోర్టు ఏముంటుంది, నేను 3 రాజధాని లేదని మన స్టేట్ ఇచ్చింది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వన్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ రియల్ ఎస్టేట్ లో ఏపీ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఈ 3 క్యాపిటల్స్ ఏదైతే ఉందో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడున్న గవర్నమెంట్ ఏముంటుంది, ఇప్పుడు అన్ని 3 కర్నూలు వేరు, వైజాగ్ వేరు, ఇది వేరు అది వేరు చేద్దాం అన్నారు, రాయలసీమ వేరు. బట్ కోర్టు అంటే నీకు ఇవ్వడానికి అర్హత లేదంట. దట్ ఈస్ డెసిషన్ డిపెండింగ్ ఆన్ ది డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు అదేమైంది, వీళ్ళు అనుకుందంతా ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు అంతా ఫైట్ చేస్తుంది, పోయింది కదా. మరి అలాగని ఇప్పుడు నెక్స్ట్ ఈయన వచ్చాడు, ఈయన ఇస్తాడా? ఇప్పుడు ఈగో ప్రాబ్లం ఉంటుంది ముందు. ఇప్పుడు నేను ఫార్మాసిటీ ఉంది అనుకో, నేను మళ్ళీ కంపేర్ చేస్తున్నాను, నేను రద్దని చెప్పి మళ్ళీ ఇమీడియట్గా వెనక్కి తీసుకుంటే పీపుల్ విల్ లాఫ్ ఎట్ మీ. కరెక్ట్. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, ఐ విల్ నాట్ టాక్ టు యూ. నువ్వు వచ్చి కాలు పట్టుకుంటే నేను మాట్లాడతానంటే దెన్ దెర్ ఇస్ నో పాయింట్. సో ఇక్కడ ఏంటంటే అందుకని గవర్నమెంట్ డెసిషన్లు కొన్ని ఒక్కోసారి హిట్ అవుతాయి, వాళ్ళు అనుకోరు అట్లా అవుతుందని. ఆ రియాక్షన్ చూసి మళ్ళీ ఇంకొక రియాక్షన్ స్టార్ట్ చేస్తారు. సో ఆంధ్రాలో అయితే నా ప్రకారం రియల్ ఎస్టేట్ ఈజ్ నౌ ఇన్ ద బ్యాక్లాగ్లో ఉంది. అది పెరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ గుడ్ సిటీ. అది కూడా కాస్మోపాలిటీ, అన్ని రకాల వాళ్ళు బతుకుతారు. ఏపీ తెలంగాణ కొన్ని అడ్వాంటేజ్ అంటే ఏ రాష్ట్రం వచ్చి మన రాష్ట్రంలో బతకగలుగుతాం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, గుజరాతీ, రాజస్థాన్, ఉర్దూ ఇంచుమించు అన్నీ మాట్లాడేస్తాం. కన్వీనియన్స్ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీలు రావడమే ఆలస్యం. కంపెనీలు రావడం, ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇప్పుడు గ్రోత్ ఎక్కడ ఉంటుందమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కల్వర్ట్స్, ఫ్లైఓవర్స్. రెండోది ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే మిగతావన్నీ ఆటోమేటిక్ కావాలి. వన్స్ 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చారంటే అక్కడ ఆటోమేటిక్ ఇంకో 4,00,000 మంది బతికేస్తారు. ఈ 1,00,000 మంది ఇంటూ ఫ్యామిలీ 5 లక్షలు ఇండైరెక్ట్ యూటిలిటీస్ అన్ని ఏమైతే చేయడానికి ఇంకొక 5 లక్షలు అంటే 1,00,000 మంది ఎంప్లాయీస్ 10 లక్షల మంది 15 లక్షల మంది బతుకుతారు. సో అక్కడ అది కొద్దిగా ల్యాకింగ్ అనిపించింది. మేబీ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ గవర్నమెంట్ రియలైజ్ అయ్యి చేసుకుంటే బెటర్. డెఫినెట్గా పాజిటివ్. ఇప్పటికి కూడా చేయలు దాటిపోలేదు. డెఫినెట్గా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ని ఒక మంచి దారిలో పెట్టి కరెక్ట్గా తీసుకుంటే ఇక్కడ ఎలాగైతే 80,000 90,000 అక్కడ కూడా వచ్చే అంతే అవకాశం ఉంది. బికాస్ దట్ ఇస్ బిగ్గర్ స్టేట్ దెన్ తెలంగాణ. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే సీట్స్ కంటే అక్కడికి చాలా ఎక్కువ. అక్కడ 175 ఉన్నాయి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 30-40% మోర్ దెన్ అవర్ కెపాసిటీ. సో దాన్ని కరెక్ట్గా గవర్నమెంట్ ఆలోచించి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని, ఇన్వెస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే కనుక definitely it's going to be rock again and it will start come back soon. It will take some time. As of now the situation is not condition under water. అంటే ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రియల్ ఎస్టేట్ మారంటే కొద్దిగా కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా చేంజ్ అవుతుందండి. వీఆర్ లుకింగ్ ఎట్ ఎ పాజిటివ్ సైడ్ డెఫినెట్గా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది అంటాం కానీ అంత అక్కడ కూడా అంత జీరో ఏమీ అయిపోలేదు. బట్ ఎదుగుదల పోయింది. ఎదుగుదల అసలు కంప్లీట్గా ఎవ్రీ ఇయర్ 10-20% పెరుగుతుంది అన్నాం. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఆల్మోస్ట్ పెరగలేదు కదా. సో దట్ ఈస్ ది డ్రాబ్యాక్. రేట్ అందువల్ల ఆ పెరగకపోవడం వల్ల రేట్లు తగ్గాయి అనుకుంటున్నాం. యాజ్ ఇట్ ఈస్ గ్రౌండ్ లెవెల్ జీరో అయితే అవ్వలేదు. బట్ డిమాండ్ లేదు ఇన్వెస్టర్స్. సో లెట్స్ హోప్ ఈసారి ఎలక్షన్స్ వల్ల మళ్ళీ ఏమన్నా కొత్త మంచి పథకాలు రావడం కానీ మంచి డెవలప్మెంట్స్ అవ్వాలి and real estate manchiga avalani. Let's really hope for the definitely. Thank you so much. Thank you.